ఆపరేషన్ సింధూర్ ద్వారా భారత్ బలాన్ని ప్రపంచం మొత్తం చూసిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. అయితే మన దేశంలో నిజమైనటువంటి బలం ఏమిటో శత్రు దేశానికి తెలిసిందన్నారు. స్వాతంత్ర్య సమరయోధుడు, భారతదేశ తొలి ఉప ప్రధాని, ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా గుజరాత్లోని ఐక్యతా విగ్రహం వద్ద ప్రధాని నరేంద్ర మోదీ గారు పటేల్ విగ్రహానికి పుష్పాంజలి ఘటించారు. మరి ఈ సందర్భంగా ఆయన ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమంలో ప్రసంగించారు. ఆపరేషన్ సింధూర్ అంశాన్ని ప్రస్తావించారు. ఈ ఆపరేషన్ సింధూర్ ద్వారా భారత తన శత్రు దేశ భూభాగంలోనికి ప్రవేశించి దాడి చేయగలదన్నటువంటి స్పష్టమైనటువంటి సందేశాన్ని పంపిందన్నారు. భారతదేశం ఎవరైనా మన దేశం వైపు కన్నెత్తి చూసే సాహసం చేస్తే భారత్ వారి భూభాగంలోనికి చొరబడి మరీ దెబ్బ కొడుతుందని ఆపరేషన్ సింధూర్ ప్రపంచమంతా చాటి చెప్పింది, చూసింది కూడా. మన దేశం నిజమైనటువంటి బలం ఏమిటో పాకు ఆ ఉగ్రవాదులకు తెలిసింది అని ప్రధాని వ్యాఖ్యానించారు. దేశ భద్రత విషయంలో తమ ప్రభుత్వం దృఢమైనటువంటి వైఖరి సర్దార్ పటేల్ ఆశయాలకు అనుగుణంగానే ఉందని ఈ సందర్భంగా ప్రధాని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ పటేల్ ఆశయాలను పూర్తిగా మరిచిపోయిందని ఆరోపణ చేశారు. నమస్తే.